వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ ₹499 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ₹99కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు డిజిటల్ యాక్సెస్ ని ప్రాథమిక హక్కుగా ప్రకటించడం యొక్క ఉద్దేశం ఏంటి? సుప్రీంకోర్టు డిజిటల్ యాక్సెస్ ని ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. మరి దేనికోసం అనంటే సుప్రీంకోర్టు డిజిటల్ యాక్సెస్ ని ప్రతి ఒక్కరి డిజిటల్ సేవలను అందించాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వానికి అని తెలిపింది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, బడుగు బలహీన వర్గాలకు మరియు దివ్యాంగులకు సేవలు అందించేలా చూడాలని సూచించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం మరి ప్రతి ఒక్కరికి డిజిటల్ సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఉద్దేశం తీసుకురావడం జరిగింది. అంటే పైవన్నీ సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, జాతీయ భద్రతా సలహా బోర్డ్ NSAB నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? జాతీయ భద్రతా సలహా బోర్డ్ కి నూతన చైర్మన్ గా అలోక్ జోషి గారు నియమించడం జరిగింది. ఈయన రా మాజీ చీఫ్ గా ఉన్నాడు. రా అనే సంస్థకి మాజీ చీఫ్ గా ఉండడం జరిగింది. మరి ఈయనను జాతీయ భద్రతా సలహా బోర్డ్ కి నూతన చైర్మన్ గా అలోక్ జోషిని నియమించడం జరిగింది. మరి ఈ జాతీయ భద్రతా సలహా బోర్డు అనేది దేనికోసం ఏర్పాటు చేశారు అంటే పెహల్గాం దాడిలో భాగంగా, పెహల్గాం ఉగ్రవాదుల దాడిలలో భాగంగా మరొకసారి ఈ జాతీయ భద్రతా సలహా బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జాతీయ సలహా బోర్డ్ NSABకి ఏ సంస్థ కింద ఇది పనిచేసేది అంటే NSC అనే సంస్థకు మద్దతుగా పనిచేస్తూ సలహాలు ఇచ్చే సంస్థగా ఈ జాతీయ భద్రతా సలహా బోర్డ్ అనేది పనిచేసేది. రీసెంట్ గా జరిగిన పెహల్గాం దాడిలో భాగంగా ఈ జాతీయ భద్రతా సలహా బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జాతీయ భద్రతా సలహా బోర్డులో చైర్మన్ తో పాటు ఎంతమంది సభ్యులను నియమించారు అంటే చైర్మన్ అలోక్ జోషితో పాటు 7 సభ్యులను ఇందులో నియమించడం జరిగింది. జాతీయ భద్రతా సలహా బోర్డు నూతన చైర్మన్ అలోక్ జోషి. నెక్స్ట్, ADR రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నవారి సంఖ్య ఎంత? ADR అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంస్థ అనేది దేనికోసం పనిచేస్తుంది అంటే నేరరహిత రాజకీయాల కోసం పనిచేస్తుంది. నేరరహిత రాజకీయాల కోసం పనిచేసే సంస్థ ADR అని చెప్పుకోవచ్చు. మరి ADR ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నవారు అంటే మహిళలలో ఎంపీలు, ఎమ్మెల్యేలలో ఎంతమంది క్రిమినల్ కేసులు ఉన్నాయి అని వెల్లడించింది. అంటే దాదాపుగా మన భారత్లో మొత్తం మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి మొత్తంగా 513 మంది ఉన్నారు. మొత్తంగా 513 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది, మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు. మరి వీరిలో అధికంగా నేరాలకి పాల్పడిన వాళ్ళలో ఎంతమంది ఉన్నారు అంటే సుమారుగా 143 మంది నేరాలు చేసిన వారిగా ఉండడం జరిగింది. మొత్తంగా మహిళలలో
ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి 513 మంది ఉండగా అందులో మొత్తంగా 143 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అని ఏడీఆర్ సంస్థ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి 143లో మళ్ళీ 143 కాకుండా అతి నేరాలు చేసిన వారిలో అంటే దాదాపుగా హత్యలు మరియు హత్యాయత్నాలు చేసిన వారిలో ఎంతమంది ఉన్నారు అంటే దాదాపుగా 78 మంది ఉన్నారు. అంటే 15% వరకు ఉండడం జరిగింది. ఈ 143 మంది 513లో 140 మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే దాదాపుగా 28% వరకు ఈ నేరాలలో మహిళలు ఉన్నారు. మరి అత్యధిక నేరాలు చేసిన వారిలో ఎంతమంది ఉన్నారు అంటే సుమారుగా 78 మంది ఉన్నారు. ఎంత పర్సెంటేజ్తో అంటే 15%తో అని చెప్పొచ్చు. మరి లోక్సభలో ఉన్న 75 మందిలో సుమారుగా 24 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే దాదాపుగా 32% వరకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ గా భారతదేశంలో మహిళా ఎంపీలు ఎమ్మెల్యేలపై ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అంటే 143 మంది క్రిమినల్ కేసులు ఉన్నవారిగా నమోదవ్వడం జరిగింది. ప్రీ ఎంక్లాంషియా పరికరాన్ని అభివృద్ధి చేసిన సంస్థ. మరి ప్రీ ఎంక్లాంషియా అనే పరికరం అనేది దేనికోసం అభివృద్ధి చేశారు అంటే గర్భవతుల యొక్క రక్తపోటుని పరీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన ఒక పామ్ సైజ్ పోర్టబుల్ డివైస్ గర్భవతుల రక్తపోటు కోసం లేదంటే గర్భవతుల రక్తపోటును పరీక్షించేందుకోసం ఏర్పాటు చేయబడిన ఒక పామ్ సైజ్ పోర్టబుల్ డివైస్ అని చెప్పుకోవచ్చు. మరి పామ్ సైజ్ పోర్టబుల్ డివైస్ అనేది ఒక ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు. దేనితో తయారు చేశారు అంటే ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీతో ఈ ప్రీ ఎంక్లాంషియా అనే పరికరాన్ని తయారు చేశారు. గర్భవతుల యొక్క రక్తపోటుని పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఒక పామ్ సైజ్ పోర్టబుల్ డివైస్ గర్భవతుల యొక్క రక్తపోటును పరీక్షించే ఒక పోర్టబుల్ డివైస్ అని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి గర్భవతులు ఎప్పుడైతే 20 వారాల తర్వాత ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది అన్నప్పుడు ముందుగానే దీనికి సంబంధించి సమాచారాన్ని ఈ డివైస్ అనేది ఇస్తుంది. గర్భవతులు 20 వారాల తర్వాత వాటికి సంబంధించిన సమాచారాన్ని లేదంటే ప్రమాదాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా అందిస్తుంది. మరి ఈ పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఐఐటి మద్రాస్ దీనికి సంబంధించి ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఆర్బీఐ ప్రవాహ పోర్టల్ని ఎప్పటి నుంచి తప్పనిసరిగా అమలు చేసింది? ఆర్బీఐ ప్రవాహ పోర్టల్ని ఎప్పటి నుంచి తప్పనిసరిగా అమలు చేసింది అంటే మే 1, 2025 నుంచి తప్పనిసరి అని చెప్పి అమలు చేయడం జరిగింది. ఆర్బీఐ ప్రవాహ పోర్టల్ని ఇంతకు ముందు కూడా ప్రారంభించారు. ఎప్పుడు అంటే మే 28, 2024 కూడా ప్రారంభించడం
జరిగింది. మరి అప్పుడు ప్రారంభించినప్పుడు తప్పనిసరి అనే నిబంధన అనేది లేదు. కానీ ఈసారి May 1, 2025 ఈ ప్రవాహ్ పోర్టల్ అనేది తప్పనిసరిగా అమలు చేయాలి అని చెప్పి అమలు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ పోర్టల్లో లైసెన్స్ కి సంబంధించి మరియు ఇంకా ఏదైనా అధికారాలకు సంబంధించి అధికారాల ధృవపత్రాలని సమర్పించడంలో ఈ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. లైసెన్స్ కి సంబంధించి మరియు అనుమతికి సంబంధించి మరి అధికారాల ధృవపత్రాలకు సంబంధించి లేదంటే అధికారుల ధృవపత్రాలను సమర్పించడంలో ఈ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. లైసెన్స్ కి సంబంధించి, అనుమతికి సంబంధించి లేదంటే అధికారుల ధృవపత్రాలను సమర్పించడంలో ఈ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వేవ్ సమ్మిట్ 2025 తొలిసారి భారత్ లో ఎక్కడ ప్రారంభించారు? వేవ్ సమ్మిట్ 2025 ముంబైలో ప్రారంభించడం జరిగింది. వేవ్ సమ్మిట్ వరల్డ్స్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ని 2025 తొలిసారిగా భారత్ లో ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ట్యాగ్ లైన్ ఏంటి అంటే కనెక్టింగ్ క్రియేటర్స్ అండ్ కనెక్టింగ్ కంట్రీస్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సమ్మిట్ ని ముంబైలో తొలిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకోసం దీన్ని ఏర్పాటు చేశారు అనంటే మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ లో ప్రపంచంలో తనదైన ముద్రను సాధించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ లో తనదైన ముద్రను సాధించడానికి అంటే ప్రపంచంలో తనదైన ముద్రను సాధించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ లో ప్రపంచంలో తనదంటూ ఒక గుర్తింపు సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ సమ్మిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమ్మిట్ ని ఏ సంస్థ నిర్వహించనుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ అనే సంస్థ ఈ సమ్మిట్ ని నిర్వహించనుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ అనే సంస్థ దీన్ని నిర్వహించనుంది. ఎక్కడ ప్రారంభించారు ఈ సమ్మిట్ ని? తొలిసారిగా భారత్ లో ముంబైలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరువనంతపురం సమీపంలోని అంతర్జాతీయ ఓడరేవును ఈ రోజున ప్రారంభించారు. అంతర్జాతీయ ఓడరేవును తిరువనంతపురం సమీపంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మే 2, 2025 అంతర్జాతీయ ఓడరేవుని ప్రారంభించడం జరిగింది. మరి అంతర్జాతీయ ఓడరేవు అనేది మొట్టమొదటి డీప్ వాటర్ కంటైనర్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ లేదంటే ట్రాన్సిషన్ ఓడరేవు అని చెప్పొచ్చు. డీప్ వాటర్ కంటైనర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ లేదంటే ట్రాన్సిషన్ ఓడరేవుగా చెప్పొచ్చు. మరి దీనిని భారత ప్రధాని మే 2 ప్రారంభించారు. దీనికి సంబంధించి మరి దీన్ని ఏ మోడల్లో ఈ ఓడరేవుని నిర్మించారు అంటే
కేరళ మరియు అదానీ ఓడరేవుల మధ్య కేరళ మరియు అదానీ ఓడరేవుల మధ్య పీపీపీ మోడల్లో ఈ ఓడరేవుని నిర్మించడం జరిగింది. కేరళ మరియు అదానీ ఓడరేవుల మధ్య పీపీపీ మోడల్లో ఈ ఓడరేవుని నిర్మించడం జరిగింది. మరి ఈ ఓడరేవు అనేది, ఈ అంతర్జాతీయ ఓడరేవు అనేది సముద్ర మార్గాలకు ఒక స్ట్రాటజీ స్థలంగా ఉంటుంది. అంతేకాకుండా భారత వాణిజ్యానికి ప్రపంచంతో చేసే అనుసంధానికి ఇది ఒక క్రియాశీలకమైన పాత్ర వహిస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాల అనుసంధానికి వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇది ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అని కూడా చెప్పొచ్చు. సముద్ర మార్గాలకి ఇది ఒక స్ట్రాటజీ స్థలంగా కూడా ఉంటుంది. మరి దీన్ని ఏ మోడల్లో తయారు చేశారు? కేరళ మరియు అదానీ ఓడరేవుల మధ్య పీపీపీ మోడల్లో దీన్ని ప్రారంభించారు. ఏ రోజున? మే 2, 2025 ప్రారంభించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య దేశంగా ఏ దేశం గుర్తింపు పొందింది? ప్రపంచంలోనే అతి పెద్ద కాలుష్య దేశంగా ఏ దేశం గుర్తించింది అంటే మన భారత్ గుర్తింపు తెచ్చుకుంది అని చెప్పుకోవచ్చు. అంటే కాలుష్య దేశంగా మన భారత్ని చెప్పుకోవచ్చు. దాదాపుగా భారత్లో ఒక ఏడాదికి 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తిలో భారతే మొదటి స్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. భారత్లో ఒక ఏడాదికి 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ అనేది ఉత్పత్తి అవుతుంది. మరి ఒక రోజులో ఒక వ్యక్తి దాదాపుగా ఎన్ని కిలోల లేదంటే ఎన్ని కిలోల ప్లాస్టిక్ ఉత్పత్తి చేస్తున్నాడు అంటే దాదాపుగా 0.54 గ్రాముల ప్లాస్టిక్ ని ఉత్పత్తి చేస్తున్నారు. 0.54 కిలోగ్రాముల ప్లాస్టిక్ ని ఉత్పత్తి చేస్తున్నారు. అంటే ఒక రోజులో ఒక వ్యక్తి 0.54 కిలోగ్రాముల ప్లాస్టిక్ ని ఉత్పత్తి చేస్తున్నాడు. అంటే భారత గణాంకాల ప్రకారం దాదాపుగా 0.12 కిలోగ్రాముల ప్లాస్టిక్ ఉత్పత్తి చేయడం అనేది అధికంగా అని చెప్పి వివరించడం జరిగింది లేదంటే వెల్లడించడం జరిగింది. దానితో కంపేర్ చేస్తే లేదంటే దానితో పోలిస్తే 0.54 అనేది దాదాపుగా 4 రెట్లు అధికంగా భారత్ అనేది ప్లాస్టిక్ ని ఉత్పత్తి చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఈ ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించి దేనిలో ఈ సమాచారాన్ని వివరించారు లేదంటే వెల్లడించారు అంటే 2025 నేచర్ జనరల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడం జరిగింది. 9th సుప్రీంకోర్టు బంధవ్గఢ్ నేషనల్ పార్క్ పై పిటిషన్ను కొట్టివేస్తూ ఎంత జరిమానాను విధించింది? మరి బంధవ్గఢ్ నేషనల్ పార్క్ అనేది ముందుగా ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. మరి మధ్యప్రదేశ్లో ఉన్న ఈ బంధవ్గఢ్ నేషనల్ పార్క్ పై ఒక పిటిషన్ ని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. మరి ఏంటి ఆ పిటిషన్ అంటే
అక్రమ మైనింగ్లు అనేవి ఈ బంధవ్గఢ్ నేషనల్ పార్కులో అక్రమ మైనింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి దీనిపై లేదంటే ఈ బంధవ్గఢ్ నేషనల్ పార్కుపై పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని కొట్టివేస్తూ ఈ పిటిషన్ ఎవరైతే దాఖలు చేశారో వారిపై దాదాపుగా ₹1,00,000 జరిమానా విధించింది. నెక్స్ట్, మహారాష్ట్ర ప్రభుత్వం 18వ శతాబ్దానికి చెందిన రఘుజీ భోస్లే యొక్క శాస్త్రధారణ కత్తిని లండన్ వేలంలో ఎంతవరకు చెల్లించి మరలా పొందడం జరిగింది అంటే మహారాష్ట్ర 18వ శతాబ్దానికి చెందిన రఘుజీ భోస్లే యొక్క శాస్త్రధారణ కత్తిని ఎంత 47.15 లక్షలకి పాడి మరలా పొందడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ రఘుజీ భోస్లే ఒక నాగపూర్ కేంద్రంగా భోస్లే వంశస్థాపకుడు అని చెప్పొచ్చు. ఈయన ఛత్రపతి సాహు మహారాజ్ దగ్గర సేనాధిపతిగా పనిచేశాడు. ఛత్రపతి సాహు మహారాజ్ దగ్గర సేనాధిపతిగా పని చేయడం జరిగింది. ఈయన నాగపూర్ కేంద్రంగా భోస్లే వంశస్థాపకుడు రఘుజీ భోస్లే. మరి దీనికి సంబంధించి శాస్త్రధారణ కత్తిని 1817లో జరిగిన యుద్ధంలో భాగంగా బ్రిటిష్ వారు తీసుకెళ్లారు అనే ఆరోపణలు ఉండేవి. మరి ఈ శాస్త్రధారణ కత్తిని లండన్ వేలంలో ఎన్ని లక్షలను చెల్లించి మరలా తిరిగి పొందారు అంటే 47.15 లక్షలు చెల్లించి మరలా తిరిగి పొందడం జరిగింది. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.